కాంగ్రెస్ రాష్ట్ర సారథిగా షర్మిల బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి ఆమె తన అన్న ఏపీ సీఎం జగన్ ని టార్గెట్ చేస్తుంది. బీజేపీ టీడీపీలని విమర్శలు చేస్తున్నట్లు కనిపిస్తున్నా ఆమె టార్గెట్ మాత్రం జగన్ అని అర్థమవుతుంది. అంతేకాదు జగన్ పై షర్మిల ఈ రేంజ్ లో విమర్శలు గుప్పిస్తుందని ఎవరూ అనుకోలేదు. ప్రభుత్వాన్ని విమర్శించడమే కాక జగన్ ని టార్గెట్ చేస్తుంది. అయితే షర్మిల ధోరణిపై వైసీపీలోనే కాక కాంగ్రెస్ లోనూ వ్యతిరేకత వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తుంది. షర్మిల వరుసగా సభలు పెట్టుకుంటూ జగన్ ని తిట్టడమే పనిగా ముందుకు వెళుతుంది. పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం ఆమె చేయడం లేదు. అంతేకాక జగన్ పై శృతి మించి చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్ కి ఏ మాత్రం కలిసి రావని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అందుకే జగన్ వ్యక్తిగతంగా టార్గెట్ చేయొద్దని కాంగ్రెస్ నేతలే చెబుతున్నట్లు తెలుస్తుంది. షర్మిల ప్రభుత్వంపై విమర్శలు చేయకుండా జగన్ ని టార్గెట్ చేస్తూ ఉండటంతో అవి వ్యక్తిగత విమర్శలుగా మారిపోయాయి. అంతేకాక ప్రజల్లోకి వేరే కోణంలో వెళ్తున్నాయని కాంగ్రెస్ భావిస్తుంది. దీంతో జగన్ పై విమర్శలు చాలని పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేయాలని సీనియర్లు షర్మిలకు సూచించినట్లు తెలుస్తుంది. విమర్శలు అనేవి ఓ స్థాయి వరకు బాగానే ఉంటాయి. అయితే అవి శృతి మించితే ఇబ్బందులు తప్పవు. అందుకే అతి మంచిది కాదని సీనియర్లు తేల్చి చెప్పారని తెలుస్తుంది. అంతేకాక సంక్షేమ పథకాల ద్వారా అన్ని వర్గాల మద్దతు కూడగట్టుకున్న ముఖ్యంగా మహిళల్లో ఆదరణ సొంతం చేసుకున్న జగన్ పై నేరుగా మాటలు యుద్ధం చేయడం సరికాదని సీనియర్లు చెప్పినట్లు తెలుస్తుంది. ఇక షర్మిల తీవ్ర విమర్శలతో రాజకీయాలు అనూహ్యంగా టర్న్ తీసుకుని అన్నా వర్సెస్ చెల్లెలుగా మారిపోయాయి. రాజకీయాలకే కాకుండా వ్యక్తిగత విమర్శలు, వైఎస్ఆర్ పాలన, రాజన్న రాజ్యం, జగన్ జైలు ఇలా ఏదో ఒక కొత్త విషయం తెర మీదకి వస్తూనే ఉంది. షర్మిల రోజు ఏదో ఒక విషయంపై విమర్శలు చేస్తూనే ఉంది. దీంతో నిన్నటి వరకు షర్మిల వైపు ఉన్న విజయమ్మ సైతం తన ఆలోచనలు మార్చుకున్నట్లు ప్రచారం సాగుతుంది. అందుకే విజయమ్మ కూడా ఎన్నికల్లో ఎంట్రీ ఇవ్వడం ఖాయమనే టాక్ వినిపిస్తుంది. తనయుడి అధికారాన్ని నిలబెట్టేందుకు విజయమ్మ రంగంలోకి దిగునట్లు తెలుస్తుంది. షర్మిల తెలంగాణలో రాజకీయాలు చేయనంత వరకు విజయమ్మ ఆమెతోనే ఉన్నారు. అయితే ఏపీలో ఆమె తనయుడి పక్షానే ఉండనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న పొలిటికల్ వార్ లో తనయుడికి తిరిగి అధికారం అందించడం కోసం ఏపీలో రాజన్న రాజ్యం కొనసాగించడం కోసం ఆమె బరిలో దిగుతున్నానని వార్తలు వస్తున్నాయి. విజయమ్మ వచ్చి ఒక్క మాట చెబితే షర్మిల విమర్శలన్నీ సైడ్ అవుతాయని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అందుకే జగన్ పాలనని సమర్థిస్తూ వైఎస్ సంక్షేమ పాలనని జగన్ కొనసాగిస్తున్నారు అంటూ విజయమ్మ ప్రజల్లోకి రానున్నట్లు తెలుస్తుంది. ఇదే సమయంలో అటు షర్మిలపై కాంగ్రెస్ నేతల్లోనే విమర్శలు వినిపిస్తున్నాయి. షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు తమ పార్టీలోనే గందరగోళాన్ని సృష్టిస్తున్నాయని కాంగ్రెస్ క్యాడర్ అంటుంది. వాస్తవానికి రాష్ట్రంలో ఎక్కడా కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకులు లేరు. అందుకే పార్టీని నడిపించేందుకు ప్రతి చోట ఒక నేతను ఎన్నుకోమని వారు కోరుతున్నారు. అయినా పార్టీ కానీ షర్మిల కానీ పట్టించుకోవడం లేదు. షర్మిల వచ్చి ప్రభుత్వంపై విమర్శలు చేసి వెళ్లిపోతున్నారు. పార్టీ పరంగా ఎవరికి ఎలాంటి దిశానిర్దేశం చేయడం లేదు. అంతేకాక షర్మిల చేస్తున్న యాత్రల్లోనూ స్థానిక నాయకులు పెద్దగా ఉండటం లేదు. వేరే జిల్లాల నుంచి తీసుకొని వస్తున్నారు. అందుకే పార్టీపై కూడా దృష్టి పెట్టాలని నేతలు కోరుతున్నట్లు తెలుస్తుంది. అంతేకాక ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం బాగానే ఉందని, కానీ వ్యక్తిగతంగా జగన్ ను అంతగా విమర్శించాల్సిన అవసరం లేదని సీనియర్లు సూచించారు. ఇలాంటి సమయంలో విజయమ్మ వచ్చి జగన్ కి అనుకూలంగా మాట్లాడితే షర్మిల గేమ్ ఓవర్ అవుతుందని అంటున్నారు. మరి విజయమ్మ వస్తారా, వచ్చి ఏం మాట్లాడతారనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారింది.